నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి ఏ మాదేశ్ సార్ గారికి, పలంనేరు వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి రాజేష్ గారికి, పలంనేరు బ్లాక్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్ సలీం బాషా గారికి, వీరందరికీ, తర్వాత వాళ్ళ టీం మెంబర్స్కి, వాళ్ళలో యాక్టివ్గా ఉన్నటువంటి అమ్మాయి కూడా ఉంది మనతో పాటు, మన అలాంటి అమ్మాయి ఉంది, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి. మీరందరూ మరొకసారి మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషంలో ముంచేశారు సార్. ముఖ్యంగా సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ఇచ్చారు కదా, ఇది మా పిల్లలకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది, మాకు కూడా మరింత బాధ్యతని పెంచుతుంది. ఖచ్చితంగా సత్కారాలు ఎప్పుడూ కూడా బాధ్యతని పెంచుతాయి. ఇప్పుడున్న దానికంటే మరింత చక్కగా చేసుకొని మనము మన స్కూల్కి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, తర్వాత మన స్కూల్ బెస్ట్ స్కూల్ అని గుర్తించినటువంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అలాగే ఎప్పటిలాగే చేసుకుంటారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి విలువైన గోల్స్ నిర్మించుకోవాలి అనే సందేశం ఇది మేము ఎప్పుడు చెప్తున్నప్పటికీ మా పిల్లలకి మేమే ఎప్పుడు చెప్తుంటే బోర్ కొడుతుంటాం. కొత్తగా ఎవరైనా వచ్చి వాళ్ళకి మీరు కొన్ని గోల్స్ ఏర్పరచుకోవాలి, మంచి కోచింగ్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అందులో మీ టీంలో ఇట్లా మా లేడీ మెంబర్ కూడా ఒకరు ఉండటం, అవన్నీ వాళ్ళకి భలే నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు ఆమెనే చూస్తున్నారు అందరూ చూడండి, ఓ మనం కూడా ఇలా ఉండొచ్చు, ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇలాంటి యాక్టివిటీస్లో మనం కూడా ఆర్గనైజేషన్స్లో చేయవచ్చు అనేటువంటి సందేశాన్ని మీరు చెప్పకనే చెప్తున్నారు. తర్వాత మాకు సమస్యలు అయితే ఉన్నాయి సార్. మెయిన్గా చెప్పాలంటే రెగ్యులర్ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. రెగ్యులర్ స్టాఫ్ టోటల్గా 3 ఉన్నామంతే. నేను, నాతో పాటు ఒక ఇంగ్లీష్ టీచరు, పీఈటీ, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా పార్ట్ టైం టీచర్. నా పేరు రాజేష్. నేను పలంనేరు బ్లాక్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట, నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. మేము లాస్ట్ టైం 2 months 3 months 2 months అయింది అనుకుంటా ఈ స్కూల్ చూసి. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ టీచింగ్ ఇచ్చే పద్ధతి కానీ, స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకునే పద్ధతులు కానీ, ఇప్పుడు మీరు క్లాసెస్ నుంచి ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చే విధానం కూడా అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మీరు ఎలా అయితే మాస్క్ వేసుకుని అందరూ కూడా మామూలుగా ఎయిర్లో ఇలాంటివైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో అలాంటివి లేకుండా పర్టికులర్గా మీరు అన్నీ మెయింటైన్ చేయడం మాకు బాగా నచ్చింది అనమాట. అలానే అది కాకుండా పర్టికులర్గా లైన్గా వచ్చారు అందరూ కూడా, ఎలాంటి క్లమ్జీగా లేకుండా గొడవ పట్టుకుంటా చాలా స్కూల్స్ చూసామన్నమాట. బట్ ఈ స్కూల్స్లో చాలా డిగ్నిటీగా డిసిప్లైన్గా ఉన్నారు, అది మాకు బాగా నచ్చింది. సో ఇక్కడ చేసేవాడిని కూడా చూసి మేము యూట్యూబ్లో కానీ మా గ్రూప్లో మేము అప్లోడ్ చేయడంగా సార్ వాళ్ళు చూసి ఏం చెప్పారంటే, చాలా మంచిగా చేస్తున్న వాళ్ళకి మన టీం తరఫున అప్రిషియేట్ చేయాల్సిందిగా వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాగా మన స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు మాదేశ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది దీనికోసం. కానీ అందరూ కూడా మీరు అతనికి వెల్కమ్ చెప్పాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా లాస్ట్ 2 months అనుకుంటా, లాస్ట్ 2 months లేదా లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ గమనించింది ఏంటంటే, మీ డిసిప్లైన్ కానివ్వండి, టీచర్స్ వే ఆఫ్ బిహేవియర్స్ కానివ్వండి, వాళ్ళు మీతో ప్రవర్తించడం కానివ్వండి, నెక్స్ట్ మీ స్కూల్ వాతావరణం కానివ్వండి, మీరు పెట్టుకున్నటువంటి క్లీన్, నెక్స్ట్ క్యాంటీన్ ఏదైతే వంటశాల ఉందో వంటగది, సో దాన్ని క్లీన్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం బాత్రూమ్స్ని కూడా మేము చాలా వరకు చూసాం. చాలా వరకు మేము కొన్ని హాస్టల్స్ చూసాము, తర్వాత స్కూల్స్ చూసాము. ఇవన్నీ చూసుకొని వచ్చినా కూడా ఎక్కడో ఒక చిన్న లోపాలు అనేది మాకు కనిపించింది. బట్ ఈ ఏపీ రెసిడెన్షియల్ కమన్పల్లి స్కూల్లో ఎటువంటి లోపం వెతుకుదామన్నా చిన్న లోపం కూడా లేదు. రైట్, ఓకేనా? సో మేము ద బెస్ట్ స్కూల్గా ఈ స్కూల్ని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడున్న స్టాఫ్ని మెయిన్, ఎందుకంటే టీచర్స్ మీరు విలువైనటువంటి విద్యను మీరు అందిస్తున్నారు విద్యార్థులకు. సో మిమ్మల్ని అభినందించడానికి, అట్ ద సేమ్ టైం స్టాఫ్ని అండ్
స్టూడెంట్స్ని కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మన హెచ్ఎం గారు, మేడం గారిని, వీళ్ళందరినీ అభినందించడానికి వాళ్ళ మేము ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా సార్ చెప్పారు ఏంటంటే మిమ్మల్ని అభినందించడానికి మేము వచ్చామని. సో మిమ్మల్ని అభినందిస్తూ మెయిన్ ఇవాళ రావడానికి గల కారణం ఏంటి అని అంటే హెచ్ఎం గారిని అభినందించడానికి మేము వచ్చాము. హెచ్ఎం గారిని అట్ ద సేమ్ టైం స్టాఫ్ని అభినందించడానికి వచ్చాము. ఓకేనా? మీరు కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి విద్యను, వాళ్ళు అందిస్తున్నటువంటి, ఓకేనా? సో కొంతమంది టీచర్స్ ఎలా ఉంటారు అని అంటే ఏదో పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, డౌట్స్ చెప్పకుండా. డౌట్స్ మీరు అడిగినప్పుడు వెంటనే వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు ఇక్కడ, అవునా కదా? అవునా? సో అట్ ద సేమ్ టైం మీకు వాళ్ళు మిమ్మల్ని ప్రతి ఒక్క చదువు విషయంలో కానివ్వండి, క్రీడల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు, అవునా కదా? సో అట్ ద సేమ్ టైం మీరు కూడా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓకేనా? మీరు కూడా వాళ్ళకి కృతజ్ఞత కలిగి మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఇవాళ మేము హెచ్ఎం గారిని అభినందించడానికి వచ్చాము. వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ చేయటం వల్లే, మేము ముగ్గురం చేయటం వల్ల ఏమి సాధించలేము. అందరు టీచర్స్, అందరు స్టాఫ్ కలిసి చేసేదాని వల్లనే ఇంత డిసిప్లైన్ కావచ్చు పిల్లల్లో, తర్వాత వాళ్ళల్లో సామర్థ్యాన్ని వెలికి తీయడంలో కావచ్చు. అందరు టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే వాళ్ళకి తగినంత శాలరీస్ అయితే రావటం లేదు. అలాగే ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సేమ్ మా ప్యాటర్న్లోనే నడుస్తుంది కదా, మాది ఏం లేదు. వాళ్ళని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళు వాటిలో మా టీచర్స్కి మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చి 2 years జరిగింది. చాలా సంవత్సరాలుగా, 2 సంవత్సరాలు మేము అడుగుతున్నప్పటికీ కూడా మా టీచర్స్కి ఇవ్వడం లేదు. దానివల్ల కొంతమంది మా టీచర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబ పోషణ కావచ్చు, ఇంకోదానికి కావచ్చు. సో కనీసం 25 మినిమం శాలరీస్ వాళ్ళతో పాటు సమానంగా ఉంటే మాకు బాగుంటుంది. ఏదైనా దాన్ని తీసుకెళ్ళగలిగితే సంతోషం. తర్వాత లాస్ట్ ఇయర్ రిజల్ట్ మీకు కొంచెం చెప్పుకోవచ్చా? అంటే పిల్లలు సాధించింది అనుకోండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మార్క్ వచ్చింది 592 తన్మయి అనే అమ్మాయికి ఫస్ట్ మార్క్ వచ్చింది. సెకండ్ 593, 588, 84 ఒకరు, 82 ఒకరు. ఇలా దాదాపు మొత్తం మాకు 78 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 70 మెంబర్స్కి 500 అబౌవ్ వచ్చింది. మాది సెల్ఫ్ సెంటర్ ఏమీ కాదు, 3 సెంటర్స్కి రాస్తారు. సో చక్కగా చదివారు. లాస్ట్ ఇయర్ బ్యాచ్ చాలా బాగా చదివారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో మాది డిస్ట్రిక్ట్ ఫస్ట్ సార్. లాస్ట్ ఇయర్ లాగా ఆంధ్రప్రదేశ్ కానీ లేదా వేరే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి పేరు మార్చచ్చు. సో ఫస్ట్ సెకండ్ అనౌన్స్ చేసినప్పుడు మన స్కూలే ఫస్ట్ సాధించింది. ఆ అమ్మాయికి కూడా ఏమైనా పురస్కారాలు అవి జరగచ్చేమో తెలీదు. ఇంతవరకు కొత్త గవర్నమెంట్ ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకే వచ్చింది. ఫస్ట్ వచ్చిన అమ్మాయికి 50,000 ఇచ్చారు, సెకండ్ వచ్చిన అమ్మాయికి 30,000 ఇచ్చారు, థర్డ్ వచ్చిన అమ్మాయికి 15,000 గవర్నమెంట్ తరఫున. పిల్లలు ఈ బ్యాచ్ కూడా చాలా బాగున్నారు సార్, చక్కగా చదువుతున్నారు. మేము ఇప్పుడు మాస్క్ తీసుకోవడానికి కారణం ఏమంటే సీజనల్గా జలుబు, దగ్గు, జ్వరాలు కొంటున్నాయి సార్. సో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావద్దని కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం. తర్వాత హ్యాండ్ వాష్, మీకు అక్కడ బకెట్స్ కనపడుతుంటాయి, అది కూడా తీయలేదు మా వాళ్ళు. రోజుకి ఒక 4-5 times హ్యాండ్ వాష్ చేసుకుంటుంటారు. మీరు ఇవి పాటిస్తున్నాము. మెస్లో హాట్ వాటర్ ఇస్తున్నాం సార్. మీరు వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 15 daysగా హాట్ వాటర్ ఇస్తున్నాము. మాకు సాధ్యమైనంత వరకు బిజినెస్ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తున్నాం. ఈ ఏరియాలో కుటుంబ ఏరియా వరకు కొంచెం ధైర్యంగా ఎక్కువ ఏఎన్ఎంలో మాకు బాగా అవేర్నెస్ కలిగించారు. దాంట్లో వాళ్ళు చెప్పడం ఇక్కడ ఎక్కడో ఒక తగడా కేసు కూడా ఉందండి. దాంట్లో కొంచెం భయం, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లలు. ఈ సంవత్సరం కూడా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతను ఇంకా మరింతగా
చక్కగా తీసుకొని మేము మంచి మార్కులు తెచ్చుకొని మా పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారని మాటిస్తున్నాం సార్. ఇక మా టీచర్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా టీచర్స్ అందరూ కలిసికట్టుగా చేయకపోతే ఏది కూడా అచీవ్ చేయగలం. అందరు టీచర్స్ కూడా చక్కగా ఉంటారు. ఫస్ట్ కొంచెం బాధగానే ఉంటుంది వాళ్ళు కొన్ని కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళన్నీ మర్చిపోతారు. మన స్కూల్కి ఇంత రిజల్ట్ వచ్చింది, మన స్కూల్కి ఇంత రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా తరఫున ఒక అమ్మాయి. Good afternoon to all who are present here, respected principal madam and respected dignitaries who are sitting here, and respected teachers. Very good afternoon to all. ఇక్కడ ఈరోజు నేషనల్ రైట్స్ కమ్యూనిటీ బ్యూరో అని ఇక్కడ వచ్చారు. అండ్ ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నారు వాళ్ళు. మహేష్ గారు, పలంనేర్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి రాజేష్ గారు, అండ్ పలంనేర్ బ్లాక్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్ సలీం బాషా గారు అండ్ టీమ్. అండ్ వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్. అండ్ ఈరోజు మీరు ప్రామిస్ చేస్తున్నారంటే మీరు కూడా దాన్ని 592 అవర్ తన్మయ్ సిస్టర్ గాట్ 592 మార్క్స్ సార్. Today I am 10th class student. I am promising that we beat that 592 and we get 595 or more than 595. We try our level best to reach that score, sir. Thank you, sir. మీలో ఈ 5 ఉంటేనే 592 కాదు సార్, మేము 595 తీసుకొస్తాం. ఆ ఫైర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటేనే ఏదైనా సాధించడానికి జరుగుతుంది. ఓకేనా? సో రాబోయే రోజుల్లో ఈ స్కూల్ తరఫున ఒక మంచి డాక్టర్స్ని మేము చూడబోతున్నాం, మంచి లెక్చరర్స్ని మేము చూడబోతున్నాం, మంచి ఇంజనీర్స్ని మేము చూడబోతున్నాం, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ని మేము చూడబోతున్నాం. అవునా కదా? చూసామా? సో మీరందరూ ఉద్యోగాలు మంచిగా చేస్తూ మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం 8th, 9th, 10th ఇది మీరు చెడిపోవడానికి కూడా బేస్ నన్ను. ఓకేనా? సో ఇది బేస్. ఈ బేస్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ బేస్మెంట్ మీద ఏం కట్టచ్చు? ఇల్లు కట్టచ్చు. పునాది అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? పునాది ఎప్పుడైతే షేక్ అవుతుందో ఇల్లు షేక్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఆలోచించి తీసుకోండి. ఓకేనా? మీరు వేసే ప్రతి స్టెప్ కూడా మీ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మీరు వేసే ప్రతి రాంగ్ స్టెప్ మీ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో అది మీరు వేస్తున్నది రాంగ్ స్టెప్పా రైట్ స్టెప్పా? మీ సీనియర్స్ని అడగండి, మీ టీచర్స్ని అడగండి, మీ ప్రిన్సిపల్ మ్యామ్ని అడగండి, మీకు ఇంట్లో ఉన్న వాళ్ళని మీ పేరెంట్స్ని అడగండి. నేను ఇది చేయాలనుకుంటున్నా, ఇది రైట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా? ఇది ఒక్కటే మీరు చేయాల్సింది. ఎందుకంటే లైఫ్ చాలా ఉంది. ఓకేనా? లైఫ్ చాలా ఉంది కాబట్టి రేపు సఫర్ అయ్యే బదులు ఈరోజు సఫర్ అయ్యి దాదాపు 8 గంటల సేపు నువ్వు చదువుకున్నావు అంటే రేపు జీవితాంతం హ్యాపీగా ఫ్యామిలీకి కూర్చోవచ్చు. ఓకేనా? కూర్చుంటారు అందరూ? రైట్. థ్యాంక్ యూ. బయట కాకపోతే ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కాకుండా అయినటువంటి వి రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పాఠశాల ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనకు అనుమతించినటువంటి మన
వరకు సక్సెస్ కాదు. ఇప్పుడు మీరందరూ కలిస్తేనే మేడం గారికి సన్మానం, మాకు అభినందన ఇవన్నీ చేకూరాయి. ఇదొక టీం వర్క్. అదేవిధంగా వాళ్ళు కూడా టీం వర్క్గా వచ్చి మనల్ని అభినందించారు. దీనికి టీం సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.